హర్షను కలిసిన తర్వాత జేడీకేడి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. లక్ష్మి అంటే సిరి 2-3 సార్లు ఆఫీస్‌కి వచ్చింది కానీ వడ్డీల శకుంతల వల్ల కాస్త గొడవైంది. అంతేకాని అక్కడ పర్సనల్‌గా సార్‌ని కలవడానికి రాలేదు మేడం అని చెప్పేసి హర్ష జేడీకి చెప్తాడు. ఈలోపు వెంటనే ఇక అక్కడి నుంచెళ్ళి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని జేడీకేడి ఇద్దరు కలిసి వస్తూ ఉంటారు. అలా వస్తుండగా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వాళ్ళ కారు అక్కడే ఆగిపోతుంది. ఆ టైంలో ఇంత అడవుల దగ్గర ఆగిపోయింది కదా! ఇప్పుడు ఎలా వెళ్దాం అని చెప్పేసి అనుకుంటుండగా ఈలోపు ఫుడ్ డెలివరీ బాయ్ వస్తూ ఉంటాడు ఎదురుంగా. ఇదేంటి ఈ ఫుడ్ డెలివరీ బాయ్ ఇటువైపుగా ఎందుకొస్తున్నాడు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది జేడీ. ఈలోపు ఫుడ్ డెలివరీ బాయ్‌ని ఆపేసి ఎక్కడికెళ్తున్నావు అంటుండగా ఫుడ్ డెలివరీ వచ్చింది మేడం. ఇక్కడ దూరపు ప్రాంతాల వాళ్ళు ఇక ఫుడ్ డెలివరీ చేశారు. అది ఫ్యామిలీ ప్యాక్. ఏంటి ఫ్యామిలీ ప్యాకు ఇక్కడ ఫుడ్ డెలివరీ చేశారా? సరే వాళ్ళ ఫోన్ నెంబర్లు ఉంటాయి కదా! ఉన్నాయి మేడం. ఒకసారి ఆ ఫోన్ నెంబర్లు ఇవ్వండి. కానీ మళ్ళీ మాకు రిస్క్ అవుతుంది కావచ్చు. మేము పోలీసులు వాళ్ళను. నీకు రిస్క్ ఏం కాదు కానీ నువ్వు వెంటనే అది ఇచ్చేయి అని చెప్పేసి నెంబర్ ఇస్తుంది. ఆ నెంబర్ ట్రేస్ చేస్తే అక్కడ అడవులలో సర్కిల్‌లో ఆటో డ్రైవర్‌ని కిడ్నాప్ చేసి పెడతారన్నమాట. ఎవరు ఇక అంబికను, సుభాష్ ఇద్దరు కలిసి ఆటో డ్రైవర్‌ని అక్కడ పెడతారు. ఈలోపు వెంటనే ఆ సర్కిల్ దగ్గర ఒక రూమ్ పాతబడ్డ రూమ్లలో ఇక సర్కిల్లో పెట్టిన తర్వాత రౌడీలు ఫుడ్ డెలివరీ కోసం అని వెయిట్ చేస్తూ ఉంటారు. సరే నువ్వు వెళ్ళు అని చెప్పేసి ఆ ఫుడ్ డెలివరీ బాయ్ని పంపిస్తారు. ఈలోపు జేడీకేడి అక్కడ ఇన్ఫర్మేషన్ తెలుసుకునడానికి సంధ్యకు ఫోన్ చేస్తారు. సంధ్య వెంటనే ఇక ఆ లొకేషన్ చేరికి రమ్మని చెప్పేసి అన్న తర్వాత సరే అని చెప్పేసి వెంటనే సంధ్య జేడి చెప్పినట్టుగా వస్తూ ఉంటుంది. ఇక్కడ డ్రాయింగ్ వేస్తూ ఉండగా వడ్డీల శకుంతలకు ఆ డ్రాయింగ్ విషయం తెలిసిపోతుంది. ఆ డ్రాయింగ్ ఎట్టి పరిస్థితుల్లో దాని ఫేసు ఈ పోలీసులకు తెలియకూడదు అని చెప్పేసి వెంటనే డ్రాయింగ్ వేసే మాస్టర్ దగ్గరికి ఇక రౌడీలను పంపిస్తుంది వడ్డీల శకుంతల. ఈలోపు పూర్తిగా సిరి బొమ్మ ఇక క్లీన్‌గా గీస్తాడు. ఈలోపు వెంటనే ఆ ఇంటి మీదకి రౌడీలు అటాక్ చేస్తారు. అక్కడ డ్రాయింగ్ వేస్తున్న మాస్టర్‌ను బాబును కొట్టేసి అతని చేతిలో ఉన్న పేపర్‌ని చించి పడేస్తారు. అంత చించి పడేసి కాళ్ళ కింద తొక్కి మొత్తం చేసరికి అక్కడున్న అతను కింద పడిపోతాడు. తలకి బలమైన గాయం తగిలిపోతుంది. ఈలోపు ఇక్కడ ఆ రౌడీలను కొట్టి ఆ లోపల ఉన్న ఆటో డ్రైవర్‌ని కాపాడడానికి లోపలికెళ్తారు. కట్టిపడేసిన తర్వాత వెంటనే కట్లిప్పి బయటికి తీసుకొస్తుండగా అరే ఎవరో లోపలికెళ్ళినట్టు అనిపించిందిరా అని చెప్పేసి ఇక ఎదురుగా డోర్ తీసి జేడీకేడి ఇద్దరు కలిసి ఆటో డ్రైవర్‌ని తీసుకొని వస్తుండగా ఈలోపు రౌడీలు జేడీకేడి మీద అటాక్ చేస్తారు. మరి జేడీకేడి మీద అటాక్ చేస్తే జేడీ ఊరుకుంటుందా? తాట తీసి ఉతికి ఆరేస్తుంది. ఇక వాళ్ళ బొక్కలు చూర చూర చేసి అసలు ఎవర్రా ఇతన్ని కిడ్నాప్ చేసి ఇక్కడ కట్టి పడేసింది అని చెప్పేసి అనేసరికి ఈలోపు వెంటనే సంధ్య పోలీసులను తీసుకొని లొకేషన్ దగ్గరకు వస్తుంది. పోలీసులు రౌడీలను పట్టుకుంటారు. ఎందుకంటే నిజాలన్నీ కక్కించడానికి. ఈలోపు వెంటనే ఇక ఆ పోలీసులు వచ్చి రౌడీలను కొట్టేసి అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తారు. ఈలోపు అనుకున్నట్టుగా ఇక ఆటో డ్రైవరు బతికే ఉంటాడనమాట. ఈలోపు వెంటనే ఆటో డ్రైవర్ని నేరుగా స్టేషన్కి తీసుకెళ్తారు. స్టేషన్కి తీసుకెళ్ళి ఇంట్రగేషన్ చేస్తూ ఉంటుంది జేడీ. అసలు మీరు చనిపోయారని చెప్పేసి అందరూ అనుకునేలా నమ్మించారు. అసలు మిమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేశారు? ఆ రోజు ఏం జరిగింది? నిజంగానే ఆటోలో ఎక్కిన అమ్మాయి చనిపోయిందా అనే విధంగా అడుగుతుండగా అదంతా నాకు తెలియదు మేడం. తను ఏదో ప్రమాదంలో ఉందని చెప్పేసి నన్ను కాపాడన్నా అంటే సరే అని చెప్పేసి ఆటో ఎక్కించుకున్నాను. కానీ ఆ టైంలో రౌడీలు వెనుకపడుతూ ఉన్నారు. కానీ ఆ సమయంలో ఇక తనని కాపాడడానికి ఇంకో బాబును ఇంకో అతను కూడా చాలా విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ ఆవిడ ఆటో ఎక్కిన ఆవిడ మాత్రం నేను ఎలాగైనా ఆపేస్తాను మేడం, వాళ్ళు నిన్ను కాపాడడానికే వస్తున్నారని చెప్పేసి అన్న కూడా తను వినిపించుకోకుండా వెంటనే ఇక నా ప్రాణాలు కాపాడుకోవాలన్నా ఇక వెంటనే ఆటోని స్పీడ్‌లో తోలన్నా అని చెప్పేసి అంటే ఆ టైంలో తోలేశాను. కానీ ఆ టైంలో ఇక లోయ దగ్గరికి వచ్చేసరికి ఆ లోయలో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా పడిపోయాను. అక్కడ నేను చనిపోయానని చెప్పేసి అనుకున్నాను.
కానీ నా కాళ్ళు చేతులు అక్కడ విరిగిపోయాయి. ఆ టైంలో ఇక నేను ఎలాగైనా బ్రతికి బట్టకట్టాలని చెప్పేసి అనుకున్నాను. కానీ రౌడీలు వెంటనే అక్కడ నా మీద అటాక్ చేసి నన్ను కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళారు. కానీ నా ఆటోలో కూర్చున్న అమ్మాయి మాత్రం చనిపోయిందా ఉన్నదా అయితే క్లారిటీగా నాకు తెలియదు మేడం అని చెప్పేసి అన్న తర్వాత, ఎవరు నిన్ను కిడ్నాప్ చేసింది? ఒక లేడీ ఒక బాయ్ వచ్చారు. వాళ్ళు పెద్దగా ఉన్నవాళ్ళలాగానే అనిపించారు అని చెప్పేసి అంటుండగా, అంటే వాళ్ళ డ్రాయింగ్ వేస్తే నువ్వు వాళ్ళని గుర్తుపట్టగలవా? ఖచ్చితంగా గుర్తుపడతాను మేడం అని చెప్పేసి ఈ విధంగా ఇక డ్రాయింగ్ వేసి అసలు బిహారీ వెనకాల ఉన్న నేరస్తులు ఎవరో తెలుసుకునడానికి ఇక జేడీ అనుకుంటుంది. ఈలోపు వెంటనే ఇక సరే ఇతన్ని సేఫ్గా కాపాడాలి, ఏ టైంలో అయినా నాకు ప్రమాదం ఉందని చెప్పేసి సంధ్యకు ఆటో డ్రైవర్ గురించి చెప్తుంది. సరే మేడం నేను చూసుకుంటాను. అవును సంధ్య, అక్కడ డ్రాయింగ్ అయిపోయింది కదా? అయిపోయింది మేడం, నేను కాల్ చేస్తానని చెప్పేసి ఇక డ్రాయింగ్ వేసి అతనికి కాల్ చేస్తుంది. ఈలోపు ఇక అతను కాల్ లిఫ్ట్ చేస్తాడు. ఏమైందండి, డ్రాయింగ్ కంప్లీట్ అయిందా? అయింది మేడం, కాకపోతే ఇక రౌడీలు వచ్చి మమ్మల్ని కొట్టేసి ఆ డ్రాయింగ్ పేపర్ని మొత్తం చించేశారు మేడం. పాపం బాబుని కూడా తల మీద గట్టిగా కొట్టారు మేడం, తను స్పృహ లేకుండా పడిపోయాడు అని చెప్పేసరికి వాట్ అని చెప్పేసి జేడీ కేడీ సంధ్య ముగ్గురు కలిసి అక్కడికి వెళ్తారు. వెంటనే డ్రాయింగ్ వేసిన పేపర్ని కూడా చించి పడేస్తారు. ఈలోపు ఇదంతా ఎవరో పక్క పందిగా ఇక మన వెనకాల ఎవరో ఉన్నారు. అది ఎవరనేది అర్థం కావట్లేదు. అసలు ఈ డ్రాయింగ్ వేసేది కూడా పక్కగా ప్లాన్ చేసే ఇది మన వెనకాలండి నడిపిస్తున్న వ్యక్తి ఎవరో కానీ చాలా తెలివిగా ఆలోచించి తెలివితోని బాగా అడిగేస్తున్నాడు. ఎందుకంటే సిరి గురించి ఆచూకీ తెలియకుండా తన రూపం ఎలా ఉందో తెలియకుండా ఇక బాగా తప్పించుకుంటున్నానని చెప్పేసి చాలా విర్రవీగుతున్నాడు. కానీ ఏదో ఒక టైంలో ఏదో క్లూ వదిలేస్తానని చెప్పేసి వాడు ఆలోచించలేదన్నమాట. ఈలోపు వెంటనే ఇక పోలీసులు ఇక్కడ ఆటో డ్రైవర్ని తీసుకొస్తారు కదా, అక్కడ కానిస్టేబుల్ వడ్డీల శకుంతలకు ఫోన్ చేస్తాడు. వడ్డీల శకుంతల ఫోన్ లిఫ్ట్ చేస్తుండే. మేడం, ఆ డ్రైవర్ని ఏకంగా పోలీసులు ఆ కేడీ వాళ్ళు పెట్టుకొని వచ్చారు మేడం అని చెప్పేసేసరికి ఒక్కసారిగా వడ్డీల శకుంతల గుండెలు పగిలిపోతాయి. ఏం మాట్లాడుతుందోరా బద్మాష్, నీకు ముందుగానే చెప్పాను కదరా. అయ్యో మేడం, ఇందాకనే ఆ డ్రైవర్ గారిని తీసుకొని వచ్చారు. ఇక వీడు కనుక నిజాలు ఒక్కొక్కటి బయటపడితే ఆ తర్వాత మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి ఆ జేడీ ఉగ్రతాండవం తెస్తుంది. అసలే తను మామూలుది కాదు, లేడీ పవర్ అని చెప్పేసి కానిస్టేబుల్ అని కాల్ కట్ చేస్తాడు. ఈలోపు అంబికకు సుభాష్కి ఫోన్ చేస్తుంది వడ్డీల శకుంతల. ఏంటి వడ్డీల శకుంతల ఇట్లా ఫోన్ చేస్తావు అని చెప్పేసి ఇక సుభాష్ మాట్లాడతారు. అయ్యా సారు, కొంపలు మునిగిపోయినాయి, మళ్ళేమైంది? ఏకంగా ఇక ఆ డ్రైవర్ గాడు దొరికాడట, ఆ జేడీకేడి పట్టుకొని వచ్చారట. వాని గాని ఇంట్రాగేషన్ తెలిస్తే ఒక్కొక్కటి బండారు బయటపడుతుంది అనేసరికి ఏమంటున్నావు వడ్డీల శకుంతల? అయ్యో సారు, ఇందాకనే నాకు తెలిసిన కానిస్టేబుల్ జనంత ఫోన్ చేసి చెప్పాడు. వాడు గనుక నోరిప్పితే ఒక్కొక్క నిజం కాదు కదా, ఇక మన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసేదాకా వదిలిపెట్టదా జేడీ అని చెప్పేసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. సరే నేను మళ్ళీ కాల్ చేస్తానని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు సుభాష్. వెంటనే అంబికకు ఫోన్ చేస్తాడు. అంబిక తన రూమ్లో ఉంటుంది. కాల్ లిఫ్ట్ చేస్తుంది. సెబ్బు సుభాష్ అని చెప్పేసి అన్న తర్వాత కొంప మునిగిపోయింది అంబిక. ఆ పోలీసులు వాళ్ళు ఏకంగా మనం కిడ్నాప్ చేసిన ఆటో డ్రైవర్ని నేరుగా పట్టుకొని స్టేషన్కి తీసుకొని వచ్చారట. వాట్? అయ్యో, ఇందాక ఆ వడ్డీల శకుంతల ఫోన్ చేసి చెప్పింది. వాడు గనుక నోరిప్పాడంటే ఖచ్చితంగా నిజాలు ఒక్కొక్కటి బయటపడుతూ ఉంటాయి. ఆ తర్వాత జరగబోయేది మనం ఊహించక్కర్లేదు. ఎందుకంటే నేరుగా ఆ జేడీకేడి ఇక ఒక్క తీగ పట్టుకుంటే దొంగంట కదిలినట్టుగా ఒక్కొక్కటి బయట పడుతూ ఉంటే ఆ వడ్డీల శకుంతలతో పాటుగా మనల్ని కూడా అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే వాణ్ణి మనమే కదా కావాలని చెప్పేసి కిడ్నాప్ చేయించి నిజాన్ని బయట పెట్టకుండా కప్పి పెట్టాలనుకున్నాం అని చెప్పేసి సుభాష్ ఇక అంబికతో అంటాడు. సరే నేను చూసుకుంటానులే, ఎట్టి పరిస్థితిలో వాడు నిజం చెప్పనివ్వకుండా నేను మాట్లాడతాను చెప్పేసి ఎస్ఐకి ఫోన్ చేస్తుంది అంబిక. చెప్పండి మేడం, ఇక ఆ జేడీ వాళ్ళు కావాలని చెప్పేసి ఇక స్టేషన్కి ఆటో డ్రైవర్ని తీసుకొని వచ్చారట కదా? అవును మేడం, వాడు ఎట్టి పరిస్థితిలో నోరు ఇప్పడానికి వీలేదు. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. నీకు ఎన్ని అవసరం అంటే లక్షలైనా సరే కోటైనా సరే నీకు ఇస్తాను. కానీ వాడు నోరిప్పకుండా వాడిని ప్రాణం తీస్తావో
లేకపోతే ఏం చేస్తావో నాకు తెలియదు. ఎట్టి పరిస్థితుల్లో వాని చావు తెల్లారేసరికల్లా బయటపడాలి. కానీ ఇక నిజం మాత్రం బయటపడకూడదు. కానీ రిస్క్‌తో కదా మేడం! రిస్క్ బట్టే కదా నీకు పెద్ద అమౌంట్ నీ చేతికి అప్పచెప్తా అన్నది. అనేసరికి, సరే మేడం ఇక దాని గురించి నేను చూసుకుంటాను అని చెప్పేసి ఈ విధంగా అన్న తర్వాత జేడీ తెలివిగా ఆలోచిస్తూ ఎట్టి పరిస్థితిలో ఈ ఆటో డ్రైవర్కి ప్రమాదం ఉంది. ఆటో డ్రైవర్ని చంపడానికి కూడా నిజాన్ని బయట పెట్టకుండా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అందుకే తెలివిగా ఆ సిచ్యువేషన్లో ఆటో డ్రైవర్ సిచ్యువేషన్లో వేరే వాళ్ళుండి ఇక నిజముగా ఎవరు వచ్చి అటాక్ చేస్తున్నారో మనం ఇక్కడ వెంటనే పట్టుకోవచ్చు. అది ఎలా అంటావు జేడీ అని అన్న తర్వాత వెంటనే ఆటో డ్రైవర్ ప్లేస్లో నువ్వు ఉండి ఇక దాని వెనకాల ఉన్న తెర వెనకాల ఉన్న ఆడిన నాటకంలో ఆ ఇక సూత్రధారి ఎవరో మనం ఈజీగా తెలుసుకోవచ్చు. సరే జేడీ అని చెప్పేసి హర్ష దగ్గర ఇక అసలు ఆటో డ్రైవర్ని అక్కడ ఉంచేస్తారు సేఫ్టీగా. ఇక ఆ ప్లేస్లో కేడీ ఉంటాడన్నమాట. చెద్దరు కప్పుకొని పడుకొని ఉంటాడు. ఈలోపు వెంటనే ఇక అనుకున్నట్టుగా స్టేషన్ నుంచెళ్ళి కొంతమంది పోలీసులు ఇక కావాలని చెప్పేసి వస్తారు. ఎందుకంటే ఇక్కడ నిజాన్ని బయట పెట్టకుండా ఏకంగా ప్రాణాలు తీయాలని చెప్పేసి పక్కగా ప్లాన్ చేస్తారన్నమాట. ఈలోపు వెంటనే వచ్చేసరికి ఆ పడుకున్న చెద్దర్ని తీసి కొట్టబోతుండగా వెంటనే జేడీ అందరి టీం మొత్తం అక్కడ కనెక్ట్ అయి ఉంటారు. ఇక వాళ్ళను పట్టుకొని తాట తీస్తూ ఉంటారు. అన్ఎక్స్‌పెక్టెడ్‌లో వెంటనే ఇక నిజాన్ని బయట పెట్టేయడానికి జేడీ తాట తీస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా మరోవైపు ఒక పెద్ద బిజినెస్ కంపెనీ నుంచెల్లి ఒక మేడం రియల్ ఎంట్రీ ఇస్తుంది.